మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఇది సుమారుగా 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. అక్కడక్కడక్కడ 7 హారతులు, సప్తహారతులు అనేటువంటి ఇవ్వబడుతున్నాయి. ఫస్ట్ మొట్టమొదటిగా ఆలూరు రోడ్డు దగ్గర 1 హారతి, అట్లాగే కాశీ హనుమాన్ దగ్గర 2వ హారతి, ఈ జెండాగుడి దగ్గర 3వ హారతి, కులి హనుమాన్ దగ్గర 4వ హారతి, గోల్ బంగ్లా అయినటువంటి అక్కడ 5వ హారతి, 6వ హారతి జంబి హనుమాన్ మందిరం వద్ద, 7వ హారతి నవగ్రహాల స్టాచ్యూ అయినటువంటి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇవ్వబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామూర్తులకు అందరికీ కూడా సంపూర్ణంగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఇది 10వ సంవత్సరం అయినటువంటి గిరి ప్రదక్షిణ. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం. ఓం నమ శివాయ. నవనాథ సిద్ధేశ్వర దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం లోపల మాస శివరాత్రి రోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఈ గుట్ట చుట్టూరు, అంటే ఇక్కడ నుంచి ప్రారంభమై జమ్మన్జట్టి, తర్వాత ఆలూరు రోడ్డు, జమ్మన్జట్టి తర్వాత గోల్ బంగ్లా మరియు పాత బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రతి దగ్గర 7 దగ్గరల హారతి ఇచ్చి, తర్వాత ఇక్కడ ఏదైతే ఘాట్ రోడ్ లో ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ప్రారంభమైన దగ్గరనే ముగుస్తుంది. దీనికి దాదాపు 10 నుంచి 15,000 మంది మహిళలు హాజరు కావడం జరిగింది. మరియు దీని యొక్క వచ్చిన భక్తులందరికీ కూడా దారి పొడవున పులిహోర ప్రసాదాన్ని కమిటీ తరఫున అందజేస్తా ఉన్నాం. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత అన్న ప్రసాదాన్ని కూడా అందజేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే వివిధ ప్రాంతాల నుండి భజన చేయడానికి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. భజనతో ఈ యొక్క ప్రాంగణం అంతా మారుమోగుతా ఉంది. అలాగే మహిళలు తీసుకుని వచ్చినటువంటి మంగళహారలతో దేదీప్యమానంగా ఈ యొక్క ర్యాలీ కొనసాగుతా ఉంది, ప్రదక్షిణ కొనసాగుతా ఉన్నది. వచ్చిన భక్తులందరికీ కూడా నవనాథ సిద్ధేశ్వర దేవాలయ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ఆ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాం. వచ్చిన భక్తులందరినీ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ. ఈ సిద్ధలగుట్టలో నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణ అనంతరం అన్నదానం కానీ చాలా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. దీనికి సహకరించిన పోలీస్ శాఖ వారికి, అలాగే మున్సిపల్ శాఖ వారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.